హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు నిహార్ కస్వల్ యూట్యూబ్ ఛానల్. మిల్లెట్స్తో దోశ బెటర్ ఎలా చేసుకో చూసేద్దాం. నేనైతే ఈ గ్లాస్ కొలత తీసుకుంటున్నానండి. ఫస్ట్ ఈ గ్లాస్లో మినపగుళ్ళు పోసుకోవాలి. 1 గ్లాస్ మినపగుళ్ళకి 2 గ్లాసెస్ రైస్ వేయాలి. నేను రైస్ ప్లేస్లో మిల్లెట్స్ వేస్తున్నాను అనమాట. ఇవి అరికలండి, ఇంగ్లీష్లో కోడో మిల్లెట్ అంటారు. ఇవి నేను 2 గ్లాసెస్ పోస్తున్నాను. బేసిక్గా నాకు అరికలు తినటం అంత ఇష్టం ఉండదండి. సో ఎలా ఇన్కార్పొరేట్ చేసుకోవాలా అని చూస్తే మా మదర్ చెప్పారు ఇలాగా మిల్లెట్ దోసెస్ వేసుకోవచ్చని. సో నేను ఇలా చేసుకుంటున్నాను. ఇవి బాగా వాష్ చేసుకోవాలండి. మనము ఒక 4-5 టైమ్స్ బాగా మట్టి ఉంటుంది. ఇదిగోండి ఇలా నిండుగా వాటర్ పోసుకొని ఇలా మొత్తం కలుపుకుంటూ వాష్ చేసుకోవాలండి. కొంచెం డీప్ క్లీనింగ్ అవసరం అండి దీనికి. చాలా డీప్ క్లీనింగ్ అవసరం అండి దీనికి. మినిమం ఒక 4 to 5 టైమ్స్ అలాగే డీప్గా వాష్ చేయాలి. చూసారు కదండి, ఒక 4-5 టైమ్స్ వాష్ చేశాక ఇలా వచ్చింది నాకు. నేనైతే 2 గ్లాసెస్ అరికలే వేసుకున్నాను, అంటే కోడో మిల్లెట్ వేసుకున్నాను. మనం కావాలంటే 1 గ్లాస్ అరికలు, 1 గ్లాస్ సామలు అలా కూడా వేసుకోవచ్చండి. ఈ బౌల్లో ఒక 3/4 వరకు వాటర్ పోసేసుకొని నైట్ అంతా సోక్ చేసుకోవాలండి దీన్ని. చూసారు కదండి, మార్నింగ్ ఇలా ఉంది. మళ్ళీ ఒకసారి ఫుల్గా క్లీన్ చేసేసుకోవాలండి. మినిమం 8 to 10 అవర్స్ సోక్ చేసుకోవాలి మనము. నార్మల్ దోశల కన్నా చాలా హెల్దీ అండి ఇది. వన్స్ వాష్ చేసుకున్నాక మనము మిక్సింగ్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి కంటెంట్ అంతా. దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీకి సరిపడగా నీళ్లు పోసుకోవాలి. ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాక మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలండి. ఈ మిల్లెట్స్ అనేవి హెల్త్కి చాలా మంచిదండి. మనం నార్మల్గా తినలేమనుకున్నప్పుడు ఇలా ఇన్కార్పొరేట్ చేసుకుని తింటే ఇంకా మనకి తిన్నట్టు కూడా ఉండదు. ఈ దోశలు నార్మల్గానే టేస్ట్ చేస్తాయి. మనం ఇంకా ఎగ్ కానీ పన్నీర్ కానీ ఏమైనా యాడ్ చేస్తే ఇంకా టేస్టీగా ఉంటాయి. చూసారు కదండి, వాటర్ పోసేసుకొని దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీకి కావాల్సినన్ని వాటర్ పోసుకొని గ్రైండ్ చేసేసుకోవాలండి మొత్తం దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీకి. ఇందాక చెప్పినట్టు నేనైతే అరికలతో చేశాను కదండి, అలాగే ఓన్లీ కోడో మిల్లెట్తో చేయొచ్చు, కోడో మిల్లెట్ లిటిల్ మిల్లెట్తో చేయొచ్చు. అలాగా ఎన్ని రకాలైతే అన్ని రకాలు కలుపుకోవచ్చండి. చూసారు కదండి, మిక్సీ పట్టేసాక ఈ కన్సిస్టెన్సీ రావాలండి మనకి. వచ్చేసాక ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఒక 1-2 అవర్స్ అలా వదిలేస్తే సరిపోతుందండి. మనం దోశ వేసుకునేటప్పుడే మొత్తం సాల్ట్ కలుపుకుంటే బాగుంటుందండి కొద్దిగా. ఇదండి ఇవాళ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా మంచి హెల్తీ రెసిపీస్ చెప్తాను నేను.